సో మనం ఏం చేద్దాం. నిన్న వరకు మీరు ఇలా కదా, మీరు ఇద్దాం. MIRO నిన్న మీరు చేసేటప్పుడు టెక్స్ట్ కూడా ఎర్రర్ వచ్చింది. సో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం. IGH మన కంపెనీ కోడ్. ఓకే. సో టుడేస్ డేట్ ఇక్కడ వచ్చేసి మన పిఓ, దిస్ ఇస్ ద పిఓ. టూనే ఆర్డర్ వచ్చేసి టూనే. ఇప్పుడు గూడ్స్ రిసీవ్ అయ్యేది టూనే కాబట్టి ఇక్కడ టూనే క్వాంటిటీ. ఓకే. నిన్న కాన్ఫిగరేషన్ చేసినాము. GH కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇక్కడ ట్యాక్స్ కోడ్ వచ్చేసి GH. ఓకే. బేస్ లైన్ డేట్, ది మ్యాండేటరీ. Based on this one only payment terms is calculated, right? Based on baseline date. అవును. అవును. పేమెంట్ టర్మ్స్ నీకు బేస్ లైన్ డేట్ అయినా ఇన్వాయిస్ డేట్ అయినా అక్కడ పేమెంట్ టర్మ్స్ లో మళ్ళీ పెట్టుకొని ఉంటాం. పేమెంట్ టర్మ్స్ లో ఏం పెట్టుకొని ఉంటే దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ చేంజ్ చేసి అక్కడ డాక్యుమెంట్ డేట్ పెట్టుకొని ఇక్కడ ఈ డేట్ ని ఎక్స్పెక్ట్ చేయాలంటే కాదు. పేమెంట్ టర్మ్స్ లో ఏ డేట్ పెట్టుకున్నామో ఆ డేట్ ని బేస్ చేసుకొని ఇక్కడ బేస్ లైన్ డేట్ వస్తుంది. Okay. పేమెంట్ టర్మ్స్ లో కాన్ఫిగరేషన్ ఉంది మనం. OBB8 లో. OBB8 లో ఏ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ అవ్వాలా? OBB8. పేమెంట్ డేట్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చులే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పే ఇమ్మీడియట్లీ అని ఉంది. సో ఇక్కడ పోస్టింగ్ డేటా, డిఫాల్ట్ ఏదైనా ఉందో, డాక్యుమెంట్ డేటా, ఎంట్రీ డేటా, ఏ ఆప్షన్, ఈ ఆప్షన్ బట్టి మనం మన పేమెంట్ టర్మ్స్ వర్క్ అవుతాయి. ఇక్కడ మనకి ఎర్రర్స్ ఉన్నాయి, 2 ఎర్రర్స్ ఇక్కడ. ఇవి మ్యాండేటరీ కాన్ఫిగరేషన్స్, ఎంఎం కాన్ఫిగరేషన్ లో మ్యాండేటరీ. ఓకే. టోలరెన్స్ లిమిట్స్ అని మనకి FI లో ఎలా టోలరెన్స్ ఉంటాయో అలాగే ఎంఎం కూడా టోలరెన్స్ లిమిట్స్ ఉంటాయి. మనం ఆ కాన్ఫిగరేషన్ చేయలేదు. అందుకు ఇన్వాయిస్, అట్ ది టైమ్ ఆఫ్ ఇన్వాయిస్ లో బీడీ టోలరెన్స్ కి బీడీ ఇక్కడ. ఓకే. బీడీ అనే టోలరెన్స్ కి ఉంటుంది ఎంఎం సైడ్. సో దానికి అగెనెస్ట్ గా మనము మెయింటైన్ చేయాలి టోలరెన్సెస్. ఓకే. ఇంకోటి ఈ కోడ్ లో చేస్తా. MR సిక్స్ M OMR6 అయినా చూడు ఒకసారి. OMR6. ఎస్, OMR6. అదే ఏదో లైట్ గా గుర్తుంది. OMR6 కరెక్ట్. సో ఇక్కడ మన కంపెనీ కోడ్ కి లేవు IGH. ఇవి మ్యాండేటరీగా చేయాలి, ఈ PP. ఓకే. టాలరెన్స్ కి ఇవి అన్ని కంపెనీ కోడ్లకి ఉండాలి. ఇవి PP ఒకటి, PS ఒకటి, ST, VP అని. సో ఇక్కడ మనకు వచ్చేసి BD ఇస్తాంది ఇప్పుడు ఎర్రర్. ఓకే. సో వీటిని చేద్దాం. ఇవి మ్యాండేటరీ, పైన 4 కూడా మ్యాండేటరీనే. ప్రైస్ వేరియన్స్ అప్పుడు, ఈ డేట్ వేరియన్స్ అప్పుడు, ఇలాంటప్పుడు ఈ టోలరెన్సెస్ అన్ని ఉంటాయి. సో ఆ టోలరెన్సెస్ మెయింటైన్ చేయాలి మనం మన కంపెనీ కోడ్. ఓకే. IGH, 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 IGH. సో ఇది BD. ఇప్పుడు ఎర్రర్ ఇచ్చేది మనకి ఇది. అర్థమవుతుందా? టోలరెన్స్ కి BD అంటే ఎనీ ఫార్మ్ స్మాల్ డిఫరెన్సెస్. ఇదిగో ఇక్కడ ఇస్తాను. మెయింటైన్ టాలరెన్స్ లిమిట్స్ ఫర్ టాలరెన్స్ కి BD. ఓకే.
ఇది వాల్యూ ఎంత అనేది జస్ట్ మనం ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. మినిమం వాల్యూ అనే టాలరెన్స్ లిమిట్స్ మనము ఎఫ్ఐలో ఎలా ఇస్తాము అలాగే. ఓకే. అక్కడ టోలరెన్స్ 2.56 ఇచ్చావు కదన్నా, అంటే అప్ టు 2.56 వరకు యాక్సెప్ట్ చేస్తుందా చేంజెస్ ఉన్నా కూడా? ఎస్, లిమిట్, ఈ లిమిట్ ఇది టాలరెన్స్. ఓకే, అంత చేంజెస్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. 3 రూపీస్ ఉంటే యాక్సెప్ట్ చేయదు కదా, ఎగ్జాంపుల్ అంటే. చేయదు. ఓకే. సో ఇక్కడ మనం బ్యాక్ వచ్చి ఇంకో ఆ ఎర్రర్ రిజాల్వ్ అయిపోయిందో చూద్దాం. స్కిల్ చూపిస్తుంది, మళ్ళీ బయటకు వచ్చి చేయాలి మళ్ళా. సో 5% ఇచ్చినాము ట్యాక్స్ కొన్నాం, అందుకని చెప్పేసి అమౌంట్ ఇంత చూపిస్తాను. క్యాలిక్యులేట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇంత చూపిస్తాను. ఓకే, ఇప్పుడు సిమ్యులేట్ చేస్తే ఇంకొక ఎర్రర్ ఉంది ఏదో. ఎస్, టేబుల్ P169V. ఓకే, సో ఈ టేబుల్ ఏంటంటే SM30లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డిఫాల్ట్ ట్యాక్స్ కోడ్స్ అని, అంటే ఓన్లీ ఎంట్రీ మెయింటైన్ చేయాలి. ఎంట్రీ IH డస్ నాట్ ఎగ్జిస్ట్. సో మనకు SM30, ఓకే రెడీ. ఇక్కడ స్టాండ్ నుంచి జస్ట్ కాపీ చేసుకొని మన కంపెనీ కోడ్ IEGH, ఇక్కడ ట్యాక్స్ కోడ్లు లేవు మనకు వేరే కాబట్టి ఇవి రిమూవ్ చేసినా నో ప్రాబ్లం. ఓకే, జస్ట్ ఎంట్రీ ఉండాలి అంతే. ఇక్కడ ఒక డౌట్ నాకే, ఇప్పుడు ఇది ఎందుకు SM30లో దేనికోసం మెయింటైన్ చేసినాం? ఆటోమేటిక్ డిఫాల్ట్ ట్యాక్స్ కోడ్ అని చెప్పేసి 100% నాకు క్లియర్ గా లేదు, బట్ డిఫాల్ట్ ట్యాక్స్ కోడ్ అని చెప్పేసి మ్యాండేటరీ ఏంటి, మ్యాండేటరీ కాన్ఫిగరేషన్ స్టెప్ ఇది. చూద్దాం ఇది మన ఇంటర్వ్యూలో క్వశ్చన్ పడింది అన్న, ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్ పడిందా? పడింది. నాకు నేను ఏం చెప్తున్నా, F11లో చేసాం ఆటోమేటిక్ అంటే డిఫాల్ట్ గా అడుగుతున్నాడు. డిఫాల్ట్ ట్యాక్స్ కూడా ఎక్కడ చేస్తావు, ఎలా చేస్తావు అది చెప్పు అన్నాడు. ఇది SM30లో చెప్పినా బాగుండే నాకు తెలియదు. డిఫాల్ట్ వాల్యూస్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ అప్పుడు డిఫాల్ట్ వాల్యూస్ రావాలి అని చెప్పేసి, ఒక నిమిషం ఈ క్వశ్చన్ పడింది మ్యాండేటరీ స్టెప్. అంటే ఇది MM సంబంధించింది కదా? MMA ఇక్కడ అదే, ఇక్కడ ఈ కాపీ చేసుకునే కాదు ఈ ఎర్రర్స్, ఇదే ఈ రిమోట్ డెస్క్టాప్ తో ఇదే. సరే, ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసుకున్నా ఉంటుంది ఆప్షన్. ఇక్కడ గూగుల్ అవ్వట్లేదు. చాట్ జీపీటీ ట్రై చేసి జస్ట్ చాట్ జీపీటీ లేదు, ఇక్కడ కూడా అవ్వట్లేదు. నేను చూసాను, ఇది అన్ని డెస్క్టాప్లోనూ వర్క్ అవ్వదు. ఓకే, టేబుల్ P169V దీంట్లో చూద్దాం. టేబుల్ P169V, what is the use of this table? What the type of Miro? So table is a customizing table to use elastic invoice verification. Yes, Miro is mandatory, stores default values invoice. Okay, company code level, especially default tax code. Okay, default tax code అని
ఇది ఎందుకు మ్యాండేటరీ అనేది రీజన్ ఎంఎం వాళ్ళని అడిగితే ఏమన్నా చెప్తారేమో, బట్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ లో అయితే మ్యాండేటరీ ఇది. When you execute Miro, SAP reads this table for company code default settings such as default input tax code for domestic invoices, default tax code for planned delivery costs. So example, company code 1000, PO created V1, okay, goods receipt completed. Now you execute Miro. During Miro, SAP checks for company code 1000, determines default tax code is 1, not derived from purchasing document or default required. ఓకే, డిఫాల్ట్ ట్యాక్స్ కోడ్ ఏ దాన్ని బేస్ చేసుకొని రెఫరెన్స్ చేసుకోవాలా అని చెప్పేసి ఇక్కడ సిస్టమ్ కి చెప్తున్నాం మనం, లేదంటే సిస్టమ్ కి అర్థం కాదేమో. అందుకని చెప్పేసి ఇక్కడ ఈ ఎంట్రీ మ్యాండేటరీ. వాట్ హ్యాపెన్స్ ఇట్ ఈజ్ నాట్ మెయింటైన్ టేబుల్ 169 ఎంట్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, company code does not exist. This means required invoice verification default values has not been maintained for that company code. SAP community discussion consistently identify and listing customization entry. ఇన్వాయిస్ వెరిఫికేషన్ లో అది మ్యాండేటరీ. ఎందుకు మ్యాండేటరీ అనేది కనుక్కుంటా. రీజన్ ఎందుకు మ్యాండేటరీ అనేది తెలియాలి కదా. ఓన్లీ మ్యాండేటరీ స్టెప్ అయితే ఓకే, ఎందుకు అదే ఎందుకు మనం ట్యాక్స్ కోడ్ ఇస్తున్నాము తీసుకోవచ్చు కదా డైరెక్ట్ గా అని క్రాస్ క్వశ్చన్ నాకుంది, కనుక్కుందాం. అది కనుక్కుంటాలే తర్వాత ఏంటి అని. ఓకే, this is the logistic invoice where customization table during Miro SAP reads to determine company code specific default values. Primarily the default tax codes and invoice verification section. If an entry for the company code is missing, Miro can generate as such as entry does not exist in table. Okay, సో ఇది మామూలు మనకు అసెట్ లో ఒక ట్యాక్స్ కోడ్స్, ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్, మ్యాండేటరీ అని ఒక స్టెప్స్ ఉండదు. అలాంటిది ఇన్వాయిస్ వెరిఫికేషన్ లో కూడా మ్యాండేటరీ ఉండొచ్చు. ఓకే ఓకే, అది వన్ ఆఫ్ ది స్టెప్. బట్ క్లియర్ గా కనుక్కుందాం, ఇంకా మళ్ళీ చెక్ చేస్తాను. సో అసెట్ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు V0 A0 ఇస్తాం కదా, ఇన్పుట్ ట్యాక్స్ 0. అలాంటిదే ఇక్కడ కూడా ఒక మ్యాండేట్ టోలరెన్స్ లిమిట్ ఎలా ఉంటుందో టోలరెన్స్ కి ఒక మ్యాండేటరీ, అలాగే దీనికి కూడా ఒక డిఫాల్ట్ ట్యాక్స్ కోడ్స్ అని ఏది రెఫర్ చేసుకోవాలని సిస్టమ్ చెప్తున్నాం ఈ కాన్ఫిగరేషన్ లో. మైరో సేవ్ చేశానా అది? మైరో సో ఓకే, క్యాలిక్యులేట్ ట్యాక్స్ కొట్టలేదు అందుకని చెప్పేసి ఇంకా ఉంది. ఓకే, ఇప్పుడు నో ఎర్రర్. ఓకే, ఇప్పుడు మనకి ఎంట్రీ ఏం రావాలి? అదే రా మెటీరియల్ అకౌంట్ ఇస్ డెబిట్, GRIR క్రెడిట్ అవుతుంది. సారీ, ఇది GRIR ఇస్ డెబిట్, ఇన్వాయిస్ ఇస్ క్రెడిట్, వెండర్ ఇస్ క్రెడిట్ వాళ్ళ. వెండార్ అకౌంట్ ట్రిగ్గర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ వెండార్ తో మన ఇన్వాయిస్ వెండార్ కదా. సో వెండార్ అకౌంట్, GRIR అకౌంట్ ఎక్కడి నుంచి పిక్ అవుతుంది? OBYC సెట్టింగ్ లో అకౌంటింగ్ టైప్ WRX చేసినాం కదా. WRX కి అగెనిస్ట్ గా ఒక GL అకౌంట్ మెయింటైన్ చేసినాం. OBYC క్లియరింగ్ అకౌంట్ ఇది. ఈ క్లియరింగ్ అకౌంట్ కి ఈ మన వాల్యుయేషన్ క్లాస్, ఓకే, మన మెటీరియల్ లో ఉన్న వాల్యుయేషన్ క్లాస్ కి అగెనిస్ట్ గా ఈ GL అకౌంట్ పిక్ చేసినాం. సో ఇది డెబిట్ లోకి రావాలి ఇప్పుడు. అండ్ వెండార్ అకౌంట్ క్రెడిట్. ఓకే, ఇంకొకటి కూడా వస్తుంది, ఇంకో లైన్ ఐటమ్.
ట్యాక్స్. ట్యాక్స్ లైన్ ఐటమ్ ఇన్పుట్ ఏ ట్యాక్స్ ఎక్కడ ఇస్ వస్తుంది? డెబిట్. డెబిట్. డెబిట్ లో ఇన్పుట్ అవుతుంది. ట్యాక్స్, ఇన్పుట్ ట్యాక్స్ డెబిట్. ఇన్పుట్ ట్యాక్స్ డెబిట్. అమౌంట్లు ఎట్లా వస్తాయి? అమౌంట్లు వచ్చి ఇది జిఆర్ఐఆర్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అమౌంట్ వస్తుంది. సారీ. 6,000 జిఆర్ఐఆర్. ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ వచ్చేసి డెబిట్ 300. ఓకే. క్రెడిట్ వెండార్ అకౌంట్. క్రెడిట్ అకౌంట్ ఫుల్ పడుతుంది. 6,300 వస్తుంది. ఎస్. సో వెండార్ అకౌంట్ ఫస్ట్, ఇది వెండార్. ఓకే. ఇంకా జిఎల్ సిమ్యులేట్ లో ఉన్నాం కాబట్టి జిఎల్ ఏ జిఎల్ వస్తుంది ఇక్కడికి? అక్కడ జిఆర్ఐఆర్ వస్తుంది ఫస్ట్. ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన ఫస్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ లైన్ ఐటమ్ లో ఓకే. వెండర్ వస్తుందా? వెండారేనా? సో జిఎల్ అకౌంట్. ఓకే. రికాన్ అకౌంట్ వస్తుందా? రికన్సిలేషన్ అకౌంట్. రికాన్ అకౌంట్. సో రికాన్ అకౌంటే మళ్ళీ డౌట్ గా ఎందుకు? రికాన్ అకౌంటే వస్తుంది. ఎందుకంటే జిఎల్ లింక్ అయిండేది మనకి రికాన్ అకౌంటే. ఇది ఫ్రంట్ ఎండ్ వెండార్ అయినప్పటికీ అది టెంపరీ వెండార్ అకౌంట్. వెండార్ ఇస్ నాట్ ఏ జిఎల్, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్, రైట్? సో జిఎల్ అకౌంట్ మనకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి వాల్యూ. ఆ జిఎల్ అకౌంట్ వాల్యూ రావాలి అంటే రికాన్ అకౌంట్ ని క్లిక్ చేసుకుంటుంది. బ్యాలెన్స్ ఇప్పుడు వెండార్ ఫ్రంట్ ఎండ్ వెండార్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ రికాన్ అకౌంట్ కి మెయింటైన్ చేసి ఉంటాం వెండార్ మాస్టర్. అక్కడ నుంచి పాస్ అవుతుంది. సో పోస్టింగ్ చేసినప్పుడు సిమిలేట్ లో జిఎల్ అకౌంట్ కనిపిస్తుంది. నార్మల్ గా ఓన్లీ ఎంట్రీ చూసినప్పుడు వెండారే కనిపిస్తుంది. పోస్ట్ చేసి చూద్దాం. ఓకే. స్టిల్ ఇంకా ఎర్రర్ ఇంకా ఏదో ఉంది. సో నో ట్యాక్సెస్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజ్ ఆర్. ఓకే. సో no taxes on sales and purchase are allowed for this GL. సో ఈ GL కి /m FS00 ఏంటి? ఈ GL కి నిన్న ట్యాక్స్ కోడ్లు ఏమో తీసేసినట్టున్నాం, మ్యాండేటరీ కాదు అని చెప్పేసి. ఎస్. సో ఇక్కడ ట్యాక్స్ కేటగిరీ తీసేసినట్టున్నాం. మనం ఆల్ అలౌడ్ అని పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ చేయాలి. MIRO. అది జస్ట్ అజంప్షన్. లెట్స్ సీ. ఇప్పుడు పిక్ అయింది చూడు. సో ఇందాక మనకి జిఎల్ అకౌంట్ పిక్ అవ్వలే, ఎందుకు? ఒక ఎర్రర్ ఉంది కాబట్టి. ఇప్పుడు 1000 అనే జిఎల్ అకౌంట్ పిక్ అయింది. ఎట్లా పిక్ అయింది? 1000 ఎందుకు పిక్ అయింది? అది రికన్సిలేషన్ అకౌంట్ ట్యాక్స్ కోడ్ ఇచ్చిన. మన 1000 కాదేమో రికాన్ అకౌంట్. 1000 ఉంటుంది, వేరేది ఎందుకు ఉంటుంది? అదే 1999997 మంది. సో ఇది మంది వెండార్ అకౌంట్. రికాన్ అకౌంట్ FLVN 00. FLVN
ఆ, 00 రాలేదు. TP. ఓకే, మనం వేరే గ్రూప్ ఏమన్నా వేరే అంటారు. లెట్స్ చెక్. లేకుంటే ఒకసారి సప్లయర్ నెంబర్ ఓన్లీ తీసుకుని LF A1 టేబుల్లో చెక్ చేయను ఒకసారి, ఏదో తెలుస్తుంది కదా రికార్డ్. LFB1. LF1 కంపెనీ కోడ్ డేటా, LF1 జనరల్ డేటా, LF1 సో రికార్డ్ అకౌంట్ 1000. దీనికి కరెక్టే. అందుకని చెప్పేసి మనకు 1000 వచ్చేసింది. ఓకే, లెట్స్ పోస్ట్. ఎస్, పోస్టెడ్ అయిపోయింది. డిస్ప్లే చూస్తే అదే B03లో చూసాము. ఇవాళది ఇది, ఇదిగో. ఓకే, ఇదేనా? ఇదే. అదేలేండి, అదే. ఎస్. సో 5003 అనేది వెండర్. ఆటోమేటిక్ గా పోతా లేదు, ఎవరైనా యూజ్ చేస్తుంటారు నా దాన్ని. లేదు, ఎవరు యూజ్ చేసేది లేదు. మళ్ళీ ఎందుకు అవుతుంది అట్లా? లేదని భాష ఏదో ఒక సర్వర్ తీసుకుంటా లేనా ఎస్పరాన్ అది దాంట్లో చేసేది బాగుంది అది. ఉంటే ఇది చూడు, జియో ఉంటే చూడు. జియోయా అంతా అది లేదు, మామూలు డెస్క్టాప్ అది నార్మల్ రిమోట్ డెస్క్టాప్. సరే, ఓకే. ఇక్కడ మనకు 5003 వచ్చేసి వెండార్ ఉంది. ఓకే, బ్యాక్ ఎండ్ దీని జనరల్ లెడ్జర్ వ్యూలో చూస్తే జిఎల్ అకౌంట్ వస్తుంది. సో ఇలాగనమాట మనకి ఇందాక స్ప్లిట్టింగ్ ఇట్లా వ్యూలో స్ప్లిట్టింగ్ లో కనిపించింది. మన ఎంట్రీ కరెక్టేనా? కరెక్టే. ఏఆర్ఐఆర్ అకౌంట్ డెబిట్ 86 డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్. ఇది విఎస్టి. జిఎల్ అకౌంట్ విఎస్టి అనే జిఎల్ అకౌంట్ ఇచ్చాడు. సో జిఎల్ అకౌంట్ ఇన్పుట్ ట్యాక్స్ అని చెప్పేసి ఈ జిఎల్ ఓన్లీ సిజి ఒకటే ఇచ్చారనా? ఈ ట్యాక్స్ ఒకటే ఇచ్చినావా? ఓన్లీ ఇన్పుట్ ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్ ఉన్నాయి. సిజిఎస్టి ఈ జిఎస్టి ఇంకా ఏమి చేయలేదు, ఓన్లీ ఇన్పుట్ ట్యాక్స్ వరకే చేశాం. జస్ట్ మనకి మ్యాండేటరీ కాబట్టి అవి అక్కడ వరకే చేస్తాం. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి మన పిఓ చూసుకున్నట్టయితే ME23 అని మన పిఓ. ఇక్కడ మన పిఓ ఆర్డర్ వచ్చేసి 10. ఓకే, హిస్టరీనా? పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ అదేనా? అదే క్లిక్ చేసి. ఎస్. సో హిస్టరీలో వచ్చేసి మనకి ఇక్కడ ఇన్వాయిస్ డాక్యుమెంట్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి డబ్ల్యూయూ తోటి గూడ్స్ రిసిప్ట్. ఓకే, ఇది ఇక్కడే డబుల్ క్లిక్ చేసి చూస్తే మనం నిన్న పోస్ట్ చేసినట్టు ఎఫ్ఐ డాక్యుమెంట్ జియా ఏంటి ఇది వెండార్ రా మెటీరియల్.
రా మెటీరియల్ అకౌంట్ రామ్ డెబిట్, జిఆర్ఐఆర్ అకౌంట్ క్రెడిట్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడే అప్డేట్ అయి ఉంటుంది ఏం జరిగింది అనేది పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇన్వాయిస్ మనం ఎంటర్ చేసేటప్పుడు ఏ స్క్రీన్ ఉన్నాయో అదే ఇన్వాయిస్. ఇక్కడ జిహెచ్ ఇచ్చాము, ట్యాక్స్ కోడ్, ఓకే, మెటీరియల్, ఇవన్నీ ఆటోమేటిక్ గా పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము, పర్చేజ్ ఆర్డర్ ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఓకే, పేమెంట్ ఎంత, ఇక్కడ పేమెంట్ బ్లాక్ గానే పెట్టుకోవచ్చు మళ్ళీ చేంజెస్ లోకి వెళ్ళి. ట్యాక్స్ అమౌంట్ 300. ఇది ఎక్కడ పడింది అంటే డెబిట్. ఎస్ అంటే డెబిట్ ఇండికేటర్, డెబిట్ సైడ్ 300 పడింది. కాంటాక్ట్స్ సో ఇక్కడే ఫాలో ఆన్ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే మనకు అకౌంటింగ్ డాక్యుమెంట్ ఉంటుంది. సో ఒక పిఓలో చూసుకుంటే పిఓలో నుంచినే అన్ని చూడొచ్చు. మనకు అకౌంటింగ్ ఎంట్రీ వరకు అన్ని చూడొచ్చు. అకౌంట్ అసైన్మెంట్ ఆబ్జెక్ట్ లేదు, ఇప్పుడు వచ్చేసి ఇన్వాయిస్ లో చూడాలి. ఇక్కడ ఒకటి అప్డేట్ ఉంటుంది, గూడ్స్ రిసిప్ట్ డన్. ఇంకొక అప్డేట్ ఉంటుంది ఇక్కడ, హెడర్ డేటా, డెలివరీ షెడ్యూల్, హెడర్ డేటాలో స్టేటస్. ఎస్, ఇక్కడ యాక్టివ్ వచ్చేసి ఆర్డర్ నాట్ సెంట్ అంటే డెలివరీడ్ 2, టోటల్ వచ్చేసి 10. ఓకే, మన ఆర్డర్ వచ్చేసి ఇక్కడే చూస్తుంది అంటే 30,000, ఒక్కోటి 3,000 కాబట్టి 10 × 3,000 30,000 జిహెచ్ఎస్ అవుతుంది. దానిలో 2 వచ్చేసి డెలివరీ చేసాం, ఇన్వాయిస్ కూడా అయిపోయింది, ఇదిగో పార్షల్లీ డెలివరీ. ఇంకా 8 పెండింగ్ ఉన్నట్లు, స్టిల్ డెలివరీ, స్టిల్ టు డెలివరీ. 8 × 6 8 × 3 8 3 is 24. So 24,000 GHS స్టిల్ పెండింగ్. ఇన్వాయిస్ చేసాం కాబట్టి ఇక్కడ ఇన్వాయిస్ ఉంది. సో ఇప్పుడు 2నే చేసాం, ఇంకొక ఇన్వాయిస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇన్వాయిస్ చేయాలంటే మీగో ఇంకొక 2 కానీ 3 కానీ తీసుకొని ఒక మీగో చేయాలి. అప్పుడు ఇక్కడ అప్డేట్ ఎంత అవుతుందో చూద్దాం. ఇది ఒకసారి ఐటమ్ లోకి వెళ్ళిన, ఒకసారి ఐటమ్ డెలివరీ డౌన్. ఓకే, ఇక డెలివరీ షెడ్యూల్ అని ఉంది చూడు, అదే పక్కనే ఇప్పుడు. ఓకే ఓకే, ఇది షెడ్యూల్డ్, మనం ఇచ్చిన డేటే, మనం ఇచ్చిన డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చింటామో ఈ రోజు డెలివరీ అవ్వాలని చెప్పేసి ఇచ్చాము, ఆ డేటే ఇక్కడ ఉంది. ఓకే అన్న, ఇక్కడ డెలివరీ 22 ఇచ్చినావు కదా, రిమైనింగ్ ఒక 2 టుమారో పోస్ట్ చేసి అవుతుందా కాదన్నా? అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా చూసుకోవచ్చు కదా, ఇది క్వాంటిటీ 10. బట్ ఏంటంటే ఏంటంటే జస్ట్ వార్నింగ్ ఇస్తుంది. సో మీ డెలివరీ డేట్ నిన్ననే ఉండాల్సింది, మీరు లేట్ అయింది అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది. అన్న ఈడు కూడా చూసుకోవచ్చు, పర్చేజ్ క్వాంటిటీ 2 స్టిల్ ఓపెన్ క్వాంటిటీ అంటే ఇది ఓపెన్ పిఆర్ వచ్చి 8. అవును, ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇవి కూడా అప్డేట్ అయిపోతున్నాయి. సో జిఆర్ క్వాంటిటీ వచ్చేసి క్వాంటిటీ డెలివరీ 2 ఉంది, షెడ్యూల్డ్ క్వాంటిటీ వచ్చేసి ఇది ఉంది. ఓకే, 10. సో డెలివరీ అంటే పిఓ ఓపెన్ లో ఉన్నది లేదు, ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్. దానికన్నా ముందు హెడర్ డేటాలోనే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ కంటే కూడా హెడర్ డేటాలో స్టేటస్ ఇంపార్టెంట్. ఇది స్టేటస్ చూస్తేనే మనకు టోటల్ ఎంత పిఓ స్టార్టింగ్ నుంచి ఎంత ఆర్డర్ అయింది, ఎంత డెలివరీ అయింది, ఎంత స్టిల్ అంటే డెలివరీ చేయాలా, ఎంత ఇన్వాయిస్ అయింది, ఏమైనా డౌన్ పేమెంట్స్ ఉంటే డౌన్ పేమెంట్స్ అన్ని చూపిస్తారు. ఆర్డర్ లో స్టేటస్ హెడర్ డేటానే బెటర్ స్టేటస్ చూడడానికి, ఏంటి పిఓ స్టేటస్ ఏంటి అని. హిస్టరీలో వెళ్తే మనం నార్మల్ గా మనం ఎఫ్ఐ కన్సల్టెంట్లు అర్థమవుతుంది మనకు. బట్ యూజర్స్ వచ్చేసి నార్మల్ గా ప్రిఫర్ చేసేది స్టేటస్ లోనే. ఇది ఒకటి 103 మూవ్మెంట్ టైప్, అంటే మీగోలో 103 మూవ్మెంట్ టైప్ తీసుకున్నట్టే స్టాక్ బ్లాక్ చేసి తర్వాత స్టాక్ రిలీజ్ చేసే 105 రిలీజ్డ్ కదా, 103 బ్లాక్డ్, స్టాక్ బ్లాక్డ్.
ఇక్కడ మూమెంట్ టైప్ 103 సెలెక్ట్ చేసుకొని ఒక 2 పోస్ట్ చేయదన్న. ఆ, నేనైతే ఇప్పుడు గూడ్స్ రిసిప్ట్ ఫర్ పర్చేజ్ ఆర్డర్ ఇన్ ఆర్ టు జిఆర్ బ్లాక్స్. ఏమిది GR blocks 103 తీసుకుంటే 103 తీసుకుంటే ఇప్పుడు ఒక 2 స్టాక్ బ్లాక్ లో పెడదాము. మళ్ళీ అంటే ఒక స్టోర్ లో పెట్టుకుంటాం అనమాట మనము, దాన్ని రిలీజ్ చేయము. సో దీనికి ఓకే అగైనెస్ట్ గా 105 ఆ బ్లాక్ స్టాక్ ని 105 రిలీజ్ చేయొచ్చు అనమాట. అంటే 101 ఓన్లీ మూమెంట్ జిఆర్ లేకుండా బ్లాక్. ఇక్కడ ఓకే 103 అంటే బ్లాక్ స్టాక్ రిలీజ్ చేస్తాం 105, అంటే ఇక్కడ 101 మూమెంట్ టైప్ పిక్చర్ లో రాదనమాట. ఎందుకబ్బా ఇవి ఇవి ఎంఎం వాళ్ళ మ్యాటర్, మనం ఇంత క్విక్ గా ఎందుకబ్బా? ఇది నేను ఎఫ్ఐదేనా ఇది? అంటే వాడు ఇప్పుడు మన పార్షల్ వచ్చినప్పుడు కొన్ని స్టాక్ బ్లాక్ లో మీగో వచ్చేసి ఎంఎం మంది కాదు, ఎఫ్ఐ కాదు. మైరో వచ్చేసి మనం ఎఫ్ఐ సైడ్ నుంచి చూసుకోవాలా. అంటే ఇంకో ఆల్వేస్ ఎంఎం కాదు, ఓన్లీ మైరో ఒకటే మంది. ఓన్లీ మైరో ఒకటే మంది. ఓకే 103 105 చేసి దానికి యాజ్ పర్ ఎస్ఏపి స్టాండర్డ్ ఎఫ్ఐ కన్సల్టెంట్ చూసుకోవాల్సింది వచ్చేసి మైరో, మీగో కాదు. మళ్ళీ మీగో వచ్చేసి 103 105 చేసి 105 మళ్ళీ ఇన్వాయిస్ చేయాలి కదా మన మైరో. అదే అది ఈ యాక్టివిటీ వచ్చేసి ఎంఎం వాళ్ళు చూసుకుంటారు. ఓకే ఇప్పుడు మైగోలోనే కదా చేయాల్సింది, 103 105 కానీ ఏదైనా మైగోలోనే కదా చేయాల్సింది. మైగోలో మనకు ఈఓ ఇచ్చేసి మైరోలో చేస్తాం. వాళ్ళు స్టాక్ ఎలా చేశారు, బ్లాక్ లో పెట్టినారా, డైరెక్టర్ గూడ్స్ రిసీవ్ చేసుకున్నారా అనేది ఎంఎం వాళ్ళు చూసుకుంటారు. ఓకే మనము ఇన్వాయిస్ అంటే ఈ అమౌంట్ అకౌంటింగ్ డాక్యుమెంట్, మనకు వెండార్ పేమెంట్ రిలేటెడ్ సంబంధించి డాక్యుమెంట్, అకౌంటింగ్ డాక్యుమెంట్ మనం చూసుకుంటాం. ఓకే ఇవి మేబీ నువ్వు ఎంఎం కొన్ని కంపెనీల్లో ఎంఎం ఎఫ్ఐ వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తుంటారు. బట్ నార్మల్లీ ఇది ఎంఎం యాక్టివిటీ, ఎఫ్ఐ వాళ్ళది కాదు. ఓకే ఓకే మైగోలో వచ్చేసి 101. ఇంకా కొన్ని సినారియోస్ ఉన్నాయి, చేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇంకొక టూస్ తీసుకొని స్టేటస్ చూద్దాం. జస్ట్ కాంప్లికేటెడ్ లేకుండా స్టేటస్ చూద్దాం. మన కేపీఎంజీ డెలివరీ నోట్ అంటే ఏమి, బిల్ ఆఫ్ లాడింగ్ అంటే ఇవన్నీ అడుగుతాను, నాకేం తెలుసు అన్న. ఏవి ఉంది కదా డెలివరీ నోట్ ఉంది కన్నాడా మన ఇంటర్వ్యూలో, వాట్ ఇస్ ద డెలివరీ నోట్ అంటాడు, నాకేం తెలుసు అది ఇది ఎంఎంది.